ఇక్కడ యాగ కార్యక్రమం ఇక్కడ 5 మండపాలు: వాస్తు మండపం, యోగిని మండపం, క్షేత్రపాలక మండపం, నవగ్రహ మండపం, మధ్యలో సర్వజోపద్ర మండలం, అలాగే హోమకుండాలు 4 హోమకుండాలు ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా సప్తశతి మార్కండేయ అంతర్గత సప్తశతి పారాయణ రోజు కూడా చేస్తున్నాం. మహావిద్య పారాయణం, అదేవిధంగా సూర్యనమస్కారాలు, సవిత సూర్యనమస్కారాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా మండపాలకు ఆరాధన, హోమాలు. ఇది మా గురువుగారు అయినటువంటి వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు పూర్ణ దీక్షాపరులు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యాగాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకించి 5 మండపాలకి పూజ, 5 మండపాలకి హోమం జరిగింది. అలాగే చండీ హోమం 2 పూట జరుగుతుంది. శ్రీచక్ర ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది. కుంభాభిషేకం, ముఖ్యంగా శ్రీచక్ర కుంభాభిషేకం రేపు జరుగుతుంది. అది ఏ రోజు జరుగుతుంది? రేపు జరుగుతుంది. ఎల్లుండి పూర్ణావతి. ఎల్లుండితోటి ఈ కార్యక్రమాలను పూర్తవుతాయి. సూర్యచక్ర సంకల్పం, విగ్రహ పూజ, కంకణ రక్ష ధారణ పూజ ధారణ, అదేవిధంగా మహాన్యాసం పూజ అక్కడ జరిగింది. 2వ పూట అభిషేకాలు జరుగుతాయి అక్కడ. తర్వాత శేషోహోమ, శ్రీరామచంద్ర యొక్క కళ్యాణం రాత్రి జరుగుతుంది. కళ్యాణంతో స్వస్తి, తర్వాత అష్టదిక్పాలు, స్వస్తి వాసనం, సన్మానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతిరోజు జరుగుతున్నవేను, ఈరోజు కూడా అలాగే జరుగుతాయి. రేపు కుంభాభిషేకం 108 కలసల్లోని సహస్ర కలసం, 1000 కలసం పూజ, ఆ కలస పూజ అవన్నీ జరుగుతూ కుంభాభిషేకం భక్తుల చేత నీరుని ఆ శ్రీచక్ర మేరు మీద వేస్తా కుంభాభిషేకం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత భోజనాలు, మిగతా హోమాలు ఉంటామని జరుగుతాయి. ఎల్లుండి పూర్ణాహం జరుగుతుంది. మా శ్రీధర శర్మ గారు సూర్యనామూర్తి దేవస్థానం అలసవెల్లి సూర్యనమస్కారాలు ప్రతిరోజు చేస్తుంటారు. సూర్యనామూర్తిగా ప్రతిరోజు కూడా సూర్యనమస్కారాలు చేస్తారు. అక్కడ సూర్యనామూర్తి దీపాలను తీసుకొని చేస్తుంటారు. తర్వాత ఆదివారం ప్రత్యేకించి ఎక్కువగా టైం ఉంటారు, కూటలు అక్కడ పోతారు. అది మా శ్రీధర శర్మ గారు, రామదాసు అంపవల వారు. తర్వాత ఈవెన్ మా గుర్తి వాస్తవ్యులు, మా బత్తిలి వాస్తవ్యులు అమ్మవారు కుమారరాజు అంటారు అన్నమాట. ఇప్పుడు కుమారలాగా ఉంటారు. శ్రీవిద్య ఉపాసకులు, అదేవిధంగా రండి బాబు గారు.